హరే కృష్ణ. భగవద్గీత 8వ అధ్యాయం 16వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు భౌతిక లోకాల గురించి ఈ విధంగా పలుకుచున్నారు. ఆ బ్రహ్మ భువనార్లోకాః పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భావం: భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము నుండి అధమలోకము వరకు అన్నీ నిరంతరముగా జన్మ మృత్యులు కలిగిన దుఃఖమయ ప్రదేశాలే. కాని కుంతీపుత్ర, నా లోకానికి చేరినవాడు తిరిగి జన్మించడు. కూర్మపురాణం 1వ భాగం 11వ అధ్యాయం 284లో చెప్పబడినట్లు భౌతిక విశ్వమునకు ప్రళయం సంభవించినప్పుడు కృష్ణ భక్తిలో ఎల్లప్పుడూ ఉన్న బ్రహ్మ మరియు అతని భక్తులు అందరూ తమ తమ కోరికలను బట్టి ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న లోకములను చేరుతారు. వేదశాస్త్రములలో వివరించినట్లుగా భూలోకం కన్నా తక్కువ స్థాయిలో 7 లోకాలు ఉన్నాయి. అవి తల, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలు. భూలోకము కన్నా పైన కూడా మొత్తం 7 లోకాలు ఉన్నాయి. అవి భువః, స్వః, మహా, జనః, తపః, సత్య లోకాలు ఉన్నాయి. ఇవన్నీ భౌతిక లోకాలే. ఎవరైనా సరే యోగమును అభ్యసించేవారు భగవంతుని దివ్యమైన లోకము చేరి మళ్ళీ తిరిగి దుఃఖాలయమైన ఇటువంటి లోకములలో మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉండటానికి భక్తిలో పూర్ణత్వము పొందవలసి వస్తుంది. ఈ శ్లోకములో భగవంతుడు పలికినట్లు దేవతల లోకములు పొందినవారు కూడా, అంటే ఇంద్రలోకము, సూర్యలోకము, చంద్రలోకము వంటి ఉన్నతమైన లోకాలలో ఉన్నవారు కూడా చావు పుట్టుకల చక్రములో మళ్ళీ మళ్ళీ తిరగవలసిందే. మన ఆధ్యాత్మిక గ్రంథాలైన ఉపనిషత్తులలో తెలుపబడినట్లు ఎవరైనా కొన్ని రకముల యజ్ఞములను చేయడం వలన బ్రహ్మలోకముల లాంటి లోకములను కూడా చేరవచ్చును. కాని అక్కడ కూడా భగవంతుని భక్తి చేయకపోతే తిరిగి భూలోకము రావలసి వస్తుంది. అయితే భగవద్గీత 8వ అధ్యాయం 15వ శ్లోకంలో భగవంతుడు చెప్పినట్లు ఈ భూమి ఒక దుఃఖాలయం, అలాగే అశాశ్వతమైనది కూడా. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భావం: భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన తరువాత అత్యున్నతమైన పూర్ణత్వమును పొందినవారై దుఃఖాలయమైన ఈ అనిత్యమైన జగత్తుకు ఏనాడు తిరిగిరారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ భౌతిక లోకాలు భూలోకంతో సహా ఇంకా వీటికి సంబంధించినవన్నీ తాత్కాలికములే. బ్రహ్మలోకములో ఉన్న బ్రహ్మకి కూడా మరణం ఉన్నదని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. హరే కృష్ణ.